ఆయన ఫిలాసఫీ ఏంటి అని అధ్యయనం చేసినప్పుడు కొంచెం చదువుకున్నప్పుడు బోధించు, సమీకరించు, పోరాడు, ఇది ఒక అద్భుతమైన ఫిలాసఫీ. అది నేను గమనించింది ఏంటంటే ఇది కేసీఆర్ గారు ఆయన ఆ లైన్ తీసుకొని ఆ పందాలో పోయినారని నేను చెప్పను. కానీ అన్యాపదేశంగా ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జయశంకర్ గారు మాకు చెప్తుండే 3 పార్ట్స్ ఉంటాయి తెలంగాణ మూమెంట్లో కూడా. భావజాల వ్యాప్తి, సెన్సిటైజేషన్, రెండవది యాజిటేషన్, ఆందోళన పదం, మూడవది డెమోక్రటైజేషన్. ఈ 3 అంశాలు ఉంటాయని చెప్పినారు. మీరు చూస్తే రెండింటికి చాలా దగ్గరి సారూప్యం ఉంటుంది. బోధించు, సమీకరించు, పోరాడు అనేదానికి భావజాల వ్యాప్తి, ఆందోళన పదం, అదేవిధంగా అల్టిమేట్గా డెమోక్రటైజేషన్. అంటే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాడుతూ, ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు ప్రవచించిన బాటలోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. అల్టిమేట్గా